అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మీకు ఇప్పుడు నేను కొన్ని కొటేషన్ చదువుతా, దయచేసి ఎవరు నవ్వకండి. ఎందుకంటే వీడి పిచ్చి పీక్ స్టేజ్కి చేరింది. మొన్న తెలంగాణ జైల్లో తెలంగాణ వాళ్ళు పెట్టిన దొడ్డు బియ్యం బువ్వకి మనోడికి చిన్న మదరు చితికింది. అలాగే మనోడికి మధ్య కవిత్వం తన్నుకుంటూ వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాడుగా, తెలంగాణలోకి వెళ్ళాడు కదా, అక్కడ కారాగారంలో 7 బోసాలు లెక్క పెట్టాక మనోడికి కవిత్వం మామూలుగా రావట్లా. ఒంటరిగా బరిలో దిగే దమ్ము, ఒంటరిగా పోరాడే ధైర్యం, ఒంటరిగా గెలిచే సత్తా, ఇది వైఎస్ జగన్ బ్రాండ్. అందుకే జగన్ ఒక వ్యక్తి కాదు, ప్రజల ఆశలకు ప్రతీక, ప్రత్యర్థుల గుండెల్లో ఇంకా వెంటాడుతున్నటువంటి సింహస్వప్నం. ఇది వాడు పెట్టినటువంటి ఒక ట్వీట్లో ఒక పోస్టు. అందులో వీడు జగన్మోహన్ రెడ్డితో దిగినటువంటి ఫోటో, జగన్మోహన్ రెడ్డిని వీడు చూస్తున్న ఫోటో ఒకటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వీడు చూస్తున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. నాకు అర్థం కావట్లేదు. దమ్ము 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 ఎందుకు నాగార్జున యాదమ్మ? ఈ దమ్ము దేనికి పనికి వస్తుంది చెప్పు? ఈ దమ్ము దేనికి పనికి వస్తుంది? ఏమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒక్క మగాడు 2019 2024 వరకు ఒక్క మగాడు రుద్ది 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 మేము అడిగాము. ఆయన మగతనం గురించి అడిగావా? ఆయన మగతనం గురించి మాకేమన్నా ఒక్క 10 రూపాయలు కాదు 10 పైసలు ఉపయోగపడతాయా? మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మేమేమంటున్నామంటే ఈ మగతనాలు, తొడల కొట్టడాలు, మీసాలు తిప్పటాలు, లేకపోతే ఇంకా చెప్తుంటారు కదా, విషయం వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా చేస్తుంటారు. నేనేమన్నానంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను, దమ్ము గురించి నువ్వు మాట్లాడావు కదా. దమ్ము అంటే చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తెచ్చాడు, దాన్ని తలదన్నే పరిశ్రమ తీసుకొస్తా. దమ్మంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ను తలదన్నేటువంటి రాజధాని, దానికి రూపశిల్పిగా మారాడు. మనం చేతనైతే ఇంకొక 10,000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారి పేరుని మించి మనం ముందుకు వచ్చేటట్లు చేద్దాం. దమ్ము అంటే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోటీ పడదాం. దమ్ము అంటే మిగతా రాష్ట్రాలతో పోటీ పడి నారా లోకేష్ లాగా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో తెచ్చేటట్లు ప్రయత్నం చేస్తుంది దమ్ము అంటారు. అంతేగాని మంచాలు ఎరగొడతాడు మావాడు, మగతనం ఉంది మావాడు, లేకపోతే నలిపేస్తాడు, నులిమేస్తాడు, అసలు పిసికేస్తాడు. ఏందిరా నాగార్జున యాదవ్, నీ బాధ ఏందిరా? అసలు నాకు అర్థం కావట్లా. మగతనాల గురించి, దమ్ముల గురించి ఏం అవసరం నాకు అర్థం కావట్లా. సరే, ఇప్పుడు నువ్వు ఆఫ్ ద కాయిన్ ఒక పక్క చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తారని. ఇప్పుడు నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోటీ చేయడానికి ఏ పార్టీలు రెడీగా ఉన్నాయి చెప్పు? సిపిఐ ఉండదు, సిపిఎం ఉండదు. ఎందుకంటే మన పార్టీ ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, బొమ్మ పెట్టి పైకి ఇసిరేస్తే అది బొమ్మ పడవచ్చు, బొరుసు పడవచ్చు. బొమ్మ పడిందని మనం ఏం సంకలు గుద్దుకుంటే బొరుసు పడ్డప్పుడు ఉంటుంది చూసావు. అంటే నువ్వు ఫ్రంట్ చెప్పావు, బ్యాక్ చెప్పాలి, బ్యాక్ కూడా చెప్పాలి. అన్నతో ఏ పార్టీలు పొత్తు పెట్టుకో. ఇక బీజేపీ గురించి కూడా చెప్పాలంటే బీజేపీ కూడా పొత్తు పెట్టుకోదు. నేనేం చెప్పాలంటే, బీజేపీలో జగన్మోహన్ రెడ్డిని ఒక ఒంపుడికి ఎత్తనమాట. అంటే వాళ్ళకు 3 వచ్చినప్పుడు గిల్లినప్పుడు ఈయన గిల్లించుకోవాలి. ఇది వాస్తవ విషయం. ఈ 2019 24 దాకా జరిగింది అంతే కదా. 22 మంది ఎంపీలు వస్తే కేంద్రం ఎక్కడ సంతకాలు పెట్టుకుంటే అక్కడ సంతకాలు పెట్టారు. ఏంది అంటే, మా అన్న సోనియా గాంధీనే గడ్డ ఆడించాడు. అంటే ఆడవాళ్ళ మీద ప్రతాపమే, మగవాళ్ళ మీద రానంటే మా అన్న లోపలికి వెళ్తే మామూలుగా ఉండదు. ఈ యూట్యూబర్లందరూ పెద్ద ఎలివేషన్స్ వేస్తాడు. ఢిల్లీ వెళ్ళిన జగన్ ప్లాన్ చూసి బిత్తరపోయిన మోడీ, జగన్ వ్యూహం చూసి మైండ్ బ్లాక్ అయిన అమిత్ షా. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏమైందంటే, వెళ్తాడు, గడేళ్ళ మంది తలుపులు వేస్తాడు, లోపల ఏం చేస్తాడు ఎవరికి అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడే అర్థం కాదు. నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఈ పనికి మాలిన ఎలివేషన్స్ వేసుకుంటారు. నేను అడుగుతున్నా, ఏమన్నా రూపాయి ఉపయోగపడిందా రాష్ట్రానికి? 1924 దాకా కేంద్రం నుంచి నిధులు దాటానికి ఉపయోగపడిందా? లేకపోతే పోలవరం కట్టడానికి ఉపయోగపడిందా? లేకపోతే వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజ్ ఇవ్వడానికి ఉపయోగపడిందా? లేకపోతే దేనికి పనికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి దమ్ము మగతనం అని నేను అడుగుతున్నా. నేను క్లియర్గా అడుగుతున్నా, చెప్పు నువ్వు. నేను అడుగుతున్నా, అసలు ఈ యాదగిరి ఈ మనోడికి ఏదైతే మన నాగార్జున యాదమ్మకి ఈ మగతనం పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లా, ఈ మగాడి పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లా. నిజంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మొగాడు, జగన్మోహన్ రెడ్డి మొనగాడు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చే సింహం, జగన్మోహన్ రెడ్డి దమ్ముండోడు. అది నాకు అర్థం కావట్లేదు. దేనికి ఉపయోగపడింది ఈ మగతనం, మగాడు, దమ్ము దేనికి ఉపయోగపడింది?
రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడిందా? రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు వరదలు రావడానికి ఏమన్నా ఉపయోగపడిందా? అదే మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. మాట్లాడితే మావాడు సింగిల్గా వస్తాడు కరెక్టే. మీ వాడితో జతగలటానికి ఏ పార్టీలు రెడీగా ఉన్నాయి? సిపిఐ సిపిఎం కూడా రెడీగా లేవు. దాన్ని ఎందుకు నువ్వు హైలైట్ చేసుకోలేకపోతున్నావు? ట్రై చేయమను. రేపు జడా శ్రావణ్ కూడా మీతో పొత్తు పెట్టుకోడు. జడా శ్రావణ్ పార్టీ కూడా మీతో పొత్తు పెట్టుకోదు. ఎందుకంటే మన బతుకు అలాంటిది, మన చరిత్ర అలాంటిది. ఇది వాస్తవ విషయం. ఇవన్నీ మీరు కప్పి పెట్టుకొని ఊరికే మాట్లాడటం కాదు. ప్రజాస్వామ్యంలో పొత్తులు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. మడ్డలు చేయకూడదు, అలాగే బాబాయిలను చంపి రోడ్డుకి ఎక్కకూడదు, అలాగే ఎన్నికల్లో గెలవటానికి కోడి కత్తి గులకరాయి, అలాగే ఏ పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకూడదు. అది తప్పు. అది తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఊరికే మీడియా మనకి ఒక ట్విట్టర్ ఉంది కదా, దాంట్లో ఏ పోస్టులు ఎత్తే పోతాయి కదా అని చెప్పేసి దమ్మున్న మగాడు నిన్న రేవంత్ రెడ్డి చూపించాడు కదా, తెలంగాణలో పోలీసులు బాగా చూపించారు వాళ్ళ మగతనం, దమ్ము బాగా చూపించారా. కాబట్టి నేనేం చేస్తానంటే స్పెషల్లీ నీకు చెప్తున్నా, నీకేమన్నా సరదాగా ఉంటే, నీకేమన్నా చూడాలని కోరికగా ఉంటే, నీ ఇష్టం, నీకు ఓపికగా ఉందంటే మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు చూపించడానికి. అందుకే నేను చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక కార్పొరేటర్గా గెలువురా, నువ్వు చేతనైతే. తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు 175 నియోజకవర్గాల సంగతి దేవుడు ఎరుగు. కానీ నీకు నచ్చిన కాన్స్టిట్యూషన్లో, నీకు నచ్చిన ప్లేస్లో ఒక కౌన్సిలర్గానో లేకపోతే ఒక జెడ్పీటీసీ సభ్యుడిగానో పోటీ చేసి నేను గెలిచా మగాణ్ణి, వనగాణ్ణి అని చెప్పి సవాల్ స్వీకరించుకోండి చేతనైతే. ఊరికే సోషల్ మీడియాలో ఐపులు వేసుకొని జాకీలు పెట్టుకొని పైకి లేపుకోవటం కాదు. అరే ప్రజాస్వామ్యంలో పొత్తు పెట్టుకోవటం అనేది సహజం రా. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేదు కదా అని ఏడిస్తారు దేనికిరా. మన పార్టీతో ఎవడు పొత్తు పెట్టుకోరు. మీ బతుకు రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా పైన అధికారంలోకి వస్తే మిమ్మల్ని దూరంగా పెట్టుకొని ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టుకుంటారు. అప్పటి నుంచి మీతో మాత్రం పొత్తు పెట్టుకోరు. అంత చెత్త పార్టీ, భారతదేశంలోనే అత్యంత వరస్ట్ పార్టీ. ఇంకా చెప్పాలంటే ఒక బూతు పార్టీ మీ పార్టీ. అలాంటి పార్టీలో ఉండి నువ్వు దమ్ము మగతనం గురించి మాట్లాడుతున్నావు అంటేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే తప్పు లేదులే. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది ఉంటారు, ఏదో చేసుకున్నాడు, పొడుపు పూర్తి చేసుకున్నాడు. అరే రే నువ్వు మగాడివైతే రారా చూసుకుందాం, అరే రే నీకు లెగిస్తే రారా చూసుకుందాం. ఎందుకని? వాడిని రెచ్చగొడితే వాడు వస్తాడు, ఒక 100 రూపాయలు ఎంతో ఇస్తాడు, దీని పూట పబ్బం గడిచిద్ది. ఇవాళ మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు. అరే నువ్వు మగాడివైతే పోటీ చేయరా, అరే నువ్వు మగాడివైతే రారా చూసుకుందాం. అరే మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చాయంటేనే మీరు అతి పెద్ద ఫెయిల్యూర్ నాకు తెలిసి. అసలు మీకు వచ్చినటువంటి ఈ ఫెయిల్యూర్ తోటి అసలు నోరెత్తి మీరు మాట్లాడకూడదు. కానీ ఇంకా ఈ దమ్ము, ఈ మగతనం, రండి చూసుకుందాం, తేల్చుకుందాం, రండి కొట్టుకుందాం, రండి. ఏందిరా కొట్టుకునేది నాకు అర్థం కావట్లేదు. ఏం కొట్టుకోవాలి నాకు? అందుకే నాగార్జున నువ్వు క్లారిటీగా పెట్టు. ఎట్లా పడితే అక్కడ పెట్ట మాకు పోస్టులు. రేపు స్థానిక ఎలక్షన్స్లో మీరు గెలిచినప్పుడు మాట్లాడదాం, మీ దమ్ము చూద్దాం. 2021లో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచారే, అట్లాంటి లంగా గెలుపు అంటారు. అర్థమైందా? దాన్ని కూడా గెలుపు అంటున్నావు అంటే మరి ఇంక నీ మగతనం మీద నీకు ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. ఈ పదాలు మనం మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం శిరసా వహించాలి. 151 వచ్చింది, 175 రావాలని ఎగిరారు, 11 ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారు ఏంటనేది మీరు విశ్లేషణ చేసుకోవట్లే. ఇంకా ఆ తొడగొట్టడాలు, ఆ మేసాలు తిప్పటాలు, ఆ జబ్బాలు జరచడాలు, బుగ్గలు నిరపటాలు, ముద్దులు పెట్టడాలు, ఇక్కడే ఆగిపోయారు. ఇంకా ఇది ఆగిపోవటం అనేది దీని పరిణామం 2029లో చూపిస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే మీకు ఏదన్నా ముచ్చటగా ఉంది, చూడాలని కోరికగా ఉందంటే నువ్వు చెప్పు, చూపించడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మీ పార్టీలోనే కాదు, మా పార్టీలో కూడా బజారుకు ఒకటి ఉన్నాడు తయారై. కాబట్టి నీకేమన్నా కోరికగా ఉందంటే మా వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు. అంతేగాని ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఇట్లాంటి పోస్టులు పెట్టడం కరెక్ట్ పద్ధతి కాదు నాగార్జునతో. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ పోలీసులు చూపించారు, ఇంకా తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నీకు చూపిస్తారు. వెయిట్ చేయి, అప్పుడు దాకా తట్టుకో. అప్పుడు దాకా విరహ ఆవేదన, విరహ బాధని దాచిపెట్టుకో. అది నేను ఏమంటున్నానంటే రేపు స్థానిక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మగాళ్ళు ఎవరో, మొనగాళ్ళు ఎవరో, మొగుళ్ళు ఎవరో మీకు ఆ రోజు రేపు ఎలక్షన్స్ అయిపోయినా తెలుస్తుంది.
అప్పుడు దాకా కొద్దిగా ఈ తుత్తర ఈ నోటి జిలా దాచిపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మర్యాదగా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఈ మధ్యలోనే నీకు చూడాలని ముచ్చటగా ఉంటే ఏదో ఒక కార్యకర్త ఖచ్చితంగా డోరు తట్టి మీ ఇంట్లోకి వచ్చి నీకు చూపించడానికి రెడీగా ఉంటారు. అది అది నీ నీ నోటి తుత్తర అంటాం. ఎవరైనా ఏదైనా బయటకు వచ్చి పలానా కార్యకర్త నాకు చూపించారన్నా కూడా అది నీ నోటి తుత్తర. అడిగావు కదా దమ్ము మగతనం గురించి మగాడా అని అడిగావు కదా, వాడు మగాడో కాదని అడిగావు కాబట్టి వచ్చి చూపించాడు. కాబట్టి నేనేమంటున్నానంటే యాదమ్మని ఈ పిచ్చి పిచ్చి పోస్టులు ఎందుకు, దేనికి పనికిరావు. ఏ ఊరిని సంతృప్తి పరచడానికి మీరు సిగ్గు శరం ఉంటే 151 నుంచి 11 పడ్డారు. దాని మీద విశ్లేషణ చేసుకోండిరా, దాని మీద మాట్లాడుకోండిరా. ఆ వైఫల్యం మీద ఒకసారి మీరు చర్చించుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. అప్పుడైనా మీ నోటి తుత్తర ఇట్లాంటి ఎలివేషన్ పోస్టులు పెట్టడానికి మీరు కొంచెం టైం తీసుకుంటారని నేను అనుకుంటున్నా.